మన జీవితంలో ఎన్నో సవాళ్ళు, పోరాటాలు, సమస్యలు, నిందలు, అవమానాలు, ప్రతికూల పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. కానీ వాటన్నిటిని జయించి ఒక గొప్ప విజయాన్ని ఎలా పొందాలో తెలుసా? మనమందరము ఆశపడతాము మన ప్రతి సమస్య సాక్ష్యంగా మారాలి అని, ప్రతి అనారోగ్యం ఆరోగ్యంగా మారాలి అని, ప్రతి ఓటమి విజయంగా మారాలని, ప్రతి యుద్ధంలో గొప్ప విజయం రావాలి అని ఆశపడుతూ ఉంటాం. ప్రతి ఒక్కరూ ఆశపడేది సమస్యలు లేని జీవితం, సంతోషంతో కూడిన జీవితం. కానీ వీటన్నింటికి ఒకటే మార్గం. ప్రతిరోజు, ప్రతి ఉదయం ఒకే సమయానికి, ఒకే స్థలంలో దేవునితో మనం సమయం గడపడం. కానీ మనమైతే సమస్యలు ఎక్కువగా ఉన్నప్పుడు ఎక్కువగా దేవునితో సమయం గడుపుతాం. సమస్యలన్నీ తీరిపోయిన తర్వాత, ప్రార్థనలకు జవాబులు వచ్చిన తర్వాత, ఇంకా ఏ సమస్య లేదు, సుఖంగా సంతోషంగా జీవనం సాగుతుంది అన్నప్పుడు మాత్రం ఇంకంతే దేవుణ్ణి మర్చిపోతాం. దేవుని ప్రక్కన పెట్టేస్తాం. దేవుడిచ్చిన బలాన్ని, శక్తిని, ఆరోగ్యాన్ని, ధనంను అంతటిని మన కొరకు ఇంకా మనం వినియోగించుకుంటూ ఉంటాం. దేవుని ప్రక్కన పెట్టేస్తూ ఉంటాం. కానీ ప్రతి క్రైస్తవునికి ఉండవలసిన మంచి దైవిక లక్షణం ఏంటంటే, ఓటమిలున్నా విజయాలున్నా, సమస్యలున్నా సాక్ష్యాలున్నా, సంతోషమున్నా నష్టాలున్నా, సమస్యలున్నా, ఏది ఎలా ఉన్నా సరే దేవునితో సమయం గడపాలి అదే సమయానికి. అందుకే దావీదు భక్తుడు తన కీర్తనల గ్రంథంలో ఒక మాట రాశాడు. 5వ అధ్యాయం 3వ వచనం మనం చూసినట్లయితే, యెహోవా, ఉదయమున నా స్వరము నీకు వినబడును, ఉదయమున నేను ప్రార్థన సిద్ధము చేసి నీ కొరకు కనిపెట్టుదును. ఉదయాన్నే మన మొదటి నిమిషాలను, మన మొదటి గడియను, మన మొదటి బలాన్ని, మన మొదటి ఆలోచనలను ఎప్పుడైతే మనం ఆయన కొరకు ఉపయోగిస్తామో ఆ రోజంతా దేవుడు మనకు తోడైనే నడిపిస్తాడు. ఆ రోజంతటికి కావలసిన ఆలోచనలను ఇస్తాడు. ఆ రోజంతటికి కావలసిన బలాన్ని ఇస్తాడు. ఆ రోజంతటికి కావలసిన మనకు నడిపింపునిస్తాడు. ఏ నిర్ణయాలు చేయాలి, ఎలా మాట్లాడాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏది చేయకూడదు, అన్నీ ఆయన ఉదయం మనం ఆయనతో గడిపినట్లయితే ఆయన మనకు అనుగ్రహిస్తాడు. అందుకే యేసుప్రభువు వారు ఉదయాన్నే లేచి తండ్రితో గడపడానికి కొండ ఎక్కేవాడు. చాలా దూరంగా వెళ్ళి ఒంటరిగా దేవునితో సమయం గడిపేవాడు. అందుకే మనం చూస్తాం కదా, శిష్యులందరూ యేసుప్రభువు వారిని వెతుక్కుంటూ వెళ్ళి, నీవు ఇక్కడున్నావా, నీకోసం అందరూ వెతుకుతున్నారు అని అన్నప్పుడు యేసుప్రభువు వారు ఏమంటారు? పదండి, మనం వేరే ఊరికి వెళ్ళాలి, మనం చేయవలసిన పనులు చాలా ఉన్నాయి అని అంటాడు. వెంటనే ఒక్క మాట కూడా తడుముకోకుండా. ఎందుకో తెలుసా? అప్పుడు ఉదయాన దేవునితో గడిపినప్పుడు తండ్రి తనకు బయలుపరిచిన మాటలవి. అక్కడికి వెళ్ళి ఒక అద్భుతం చేయాలి, అక్కడికి వెళ్ళి వారిని స్వస్థపరచాలి, అదిగో ఈరోజు నీ ప్రణాళిక ఇది అని యేసుప్రభువు వారు ఉదయంనే తండ్రితో గడిపిన తర్వాత ఆ యొక్క ప్రణాళికను పొందుకునేవాడు. ఈరోజు మనం కూడా ఉదయాన్నే లేచి ఆయనతో గడుపుతూ ఉన్నట్లయితే మన దినమంతటికి కావాల్సిన సమస్తాన్ని పొందుకుంటాం. అందుకే యేసుప్రభువు వారు ప్రార్థన నేర్పినప్పుడు మా సంవత్సరానికి సరిపడా ఆహారం ఇవ్వమనలేదు, మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయమన్నాడు. అందుకే కదా ఇశ్రాయేల్ ప్రజలు కూడా అనుదిన మన్నాను పొందుకున్నారే తప్ప వారం అంతటికి కావలసిన, నెలంతటికి సరిపోయే, సంవత్సరం అంతటికి సరిపోయే మన్నాను కూర్చుకోలేదు, వారు పొందుకోలేదు. దినానికి సరిపడా కావలసినది దేవుడిచ్చాడు. మనము కూడా ఈరోజు తిన్న ఆహారం, ఆ బలం ఈ రోజుకే సరిపోతుంది. అవమానాలు ఉన్నప్పుడు ఒకలాగా, అద్భుతాలు జరిగాక ఒకలాగా, సమస్యలు ఉన్నప్పుడు ఒకలాగా, సాక్ష్యాలు పొందుకున్నాక ఒకలాగా కాకుండా, ఏది ఎలా ఉన్నా సరే మనం ప్రతిరోజు అదే సమయానికి, అదే స్థలంలో దేవుని స్తుతించడానికి మనం మొదటి సమయాన్ని కేటాయించినట్లయితే దేవుడు మన జీవితాన్ని ఈ రీతిగానే వదిలేయడు. దీనికి ఎగ్జాంపుల్గా మనం బైబిల్లో నుండి దినవృత్తాంతముల గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనంలో మనం చూసినట్లయితే, ఈ యొక్క సంఘటన అంతా మనకు తెలిసిందే. యెహోషాపాతు రాజు మీదికి 3 దేశాల సైన్యాల వారు యుద్ధానికి వస్తారు. దానిని మనం మన నేత్రాలతో చూస్తే, మన సహజ జ్ఞానముతో ఆలోచిస్తే దాన్ని పోరాడడం చాలా అసాధ్యం, జయం సాధించడం ఇంకా అసాధ్యం. కానీ వారి యుద్ధంలో విజయం సాధించారు. ఎలా సాధించారో తెలుసా? వారు యుద్ధానికి వెళ్ళేటప్పుడు కత్తులు, ఈటలు, బాంబులు, మిసైళ్ళు, గొప్ప గొప్ప యుద్ధ వీరులతో వెళ్ళలేదు, కానీ దేవుని స్తుతించే మహాసైన్యముతో వెళ్ళారు. పాటలు పాడే గాయకులను, ఆరాధించేవారిని, స్తుతించేవారిని, వాయిద్యాలు వాయించేవారిని ముందు నిలబెట్టారు యుద్ధంలో. చూస్తున్న వారందరూ, అరే, యెహోషాపాతు గారికి పిచ్చి పట్టినట్టుంది, అందుకే పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడు, పిచ్చి పిచ్చి పనులని చేస్తున్నాడు, తప్పకుండా మనం విజయం సాధిస్తాము అని శత్రువు అనుకుంటున్నాడు. నిజంగా యెహోషాపాతు గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే ఆ యొక్క సిచ్యువేషన్లో ఎవరైనా అయితే చాలా భయముతో ఉంటారు. యెహోషాపాతు గారు ఒక మంచి పని చేశారు. మీరందరూ ఆ యుద్ధభూమిలో నిలబడి స్తుతించండి, నేను ఇంట్లోనే రాజభవనంలో ఉంటాను అని అనలేదు. నేను ఇంట్లో కూర్చొని మీ కొరకు ప్రార్థన చేస్తాను, మీరు మాత్రం అక్కడ ఉండండి అని అనలేదు. అతను కూడా అక్కడే ఉన్నాడు. చూసారా? నిజంగా ఆ యొక్క సిచ్యువేషన్లో స్తుతించే ఆలోచన దేవుడే తనలో పుట్టించాడు. మన జీవితంలోనే ఇటువంటి సిచ్యువేషన్స్ ఎదురైనప్పుడు మనమైతే కలవరపడిపోతూ ఉంటాం, భయపడుతూ ఉంటాం. ఈ యొక్క బైబిల్ గ్రంథంలో ఈ మాటలను ఎందుకు రాయబడ్డాయి అంటే మన కొరకే. మనం కూడా అలాంటి పోరాటాలు ఎదుర్కొన్నప్పుడు, అటువంటి
కలవర పరిస్థితులు ఎదురైనప్పుడు, శత్రువు హతమార్చాలని చూస్తూ ఉన్నప్పుడు, చుట్టూ కీడు తలంచి ఉన్నప్పుడు మనం ఆ రీతిగా స్తుతిస్తే అటువంటి జయాలను మనం కూడా చూడగలుగుతాము. అందుకే రాయబడి ఉన్నది. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే యెహోషాపాతు గారు స్తుతించడం మొదలుపెట్టినప్పుడు వెంటనే ఏం మార్పులు కలగలేదు, కానీ కొద్ది సమయం తర్వాత అక్కడున్న వాతావరణంలో మార్పొచ్చింది. దేవుడు వారి పక్షాన నిలబడ్డాడు. శత్రు సైన్యంలో కలవరము పుట్టింది. శత్రువును ఒకడు వారికి వారే చంపుకొని హతమార్చుకున్నారు. కనీసం ఒక్కరు కూడా మిగలకుండా శత్రువులందరూ చనిపోయారు. మన జీవితంలో కూడా ఇలాంటి సమస్యలు, ఇలాంటి శత్రువులు, ఇలాంటి అపవాది కార్యాలు, కీడులు ఎదుర్కొంటున్నప్పుడు మనం కూడా భయపడకుండా, కలవరపడకుండా ఎప్పుడైతే ఆయన వైపు చూస్తూ ఉదయాన్నే లేచి చింతించడానికి బదులుగా స్తుతించడం మొదలు పెడతామో మన జీవితంలో కూడా ఇలాంటి అద్భుతాలను మనం పొందుకోగలుగుతాం. ఇది మీకు ఇంకా బాగా అర్థం అవ్వడానికి ఒక వ్యక్తి జీవితాన్ని మీ ముందు పెడతాను. కొన్ని సంవత్సరాల క్రితం ఒక పేద కుటుంబానికి చెందిన ఒక వ్యక్తి ఉండేవాడు. అతని వ్యాపారం పూర్తిగా నష్టాల్లో కూరుకుపోయింది. అతనికి అప్పుల వల్ల బాధలు ఎక్కువైపోయాయి. ఎన్నో ప్రయత్నాలు చేశాడు, కానీ ఏ విజయం సాధించలేకపోయాడు. అప్పుడు ఒక దైవజనుడు అతనికి ఒక సలహా ఇచ్చాడు. నీవు ప్రతిరోజు ఉదయం ఖచ్చితంగా 5 గంటలకు లేచి నీ సమస్యల గురించి ఆలోచించడం మానేసి కనీసం ఒక అరగంట పాటు అదివ్వు, ఇదివ్వు, అదివ్వు అని అడగకుండా కేవలం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. మొదటి 15 నిమిషాలు గతంలో దేవుడు ఏం చేశాడో వాటిని బట్టి స్తుతించు. మిగతా 15 నిమిషాలు దేవుడు ఏం చేయగలడని నీవు నమ్ముతున్నావో, దేవుడు ఎటువంటి వాడని నీకు తెలుసో వాటిని బట్టి దేవుని స్తుతించు అని ఒక సలహా ఇచ్చాడు. ఆ వ్యక్తి దానిని ఒక తీర్మానంగా మార్చుకున్నాడు. అలారం పెట్టుకొని ప్రతిరోజు ఒకే సమయానికి, అంటే ఉదయం 5 గంటలకి దేవుని సన్నిధిలో కూర్చోవడం ప్రారంభించాడు. ప్రభువా, ఈ స్థితిలో కూడా నీవు నన్ను సజీవంగా ఉంచినందుకు నీకు స్తోత్రమని మొదటి రోజు స్తుతించడం ప్రారంభించాడు. మొదటి రోజు ఏం మార్పులు కనిపించలేదు, కొన్ని రోజులు ఏం మార్పులు కనిపించలేదు, కొన్ని నెలలు గడిచేసరికి ఏ మార్పులు కనిపించలేదు. కానీ మరికొద్ది నెలల తర్వాత అతని ఊహించని విధంగా గొప్ప బిజినెస్ కాంట్రాక్ట్ వచ్చింది. అతని అప్పులన్నీ తీరిపోవడమే కాకుండా ఆ ప్రాంతంలో గొప్ప వ్యాపారవేత్తగా ఎదిగాడు. దీనంతటికీ కారణం ఏంటి? స్థిరంగా లేచాడు, ఉదయాన్నే లేచాడు, క్రమశిక్షణ కలిగి ఉన్నాడు. అందుకే మనం బైబిల్లో కూడా చూస్తాం, ఓబేదెదోము ఇంటి వారు ఆశీర్వదించబడ్డానికి గల కారణం ఏంటో తెలుసా? మందసం ఉందని కాదు, ఆ యొక్క మందసం ఉండడం వల్ల వారికి భయభక్తులు వచ్చింది. ఉదయాన్నే లేవడం ప్రారంభించాడు, వారికి క్రమశిక్షణ వచ్చింది. దేవునితో అంతకుముందు ఏదో నామకహా జీవించారేమో, కానీ మందసం ఉందన్న భయముతో వారు క్రమశిక్షణ కలిగి ఉన్నారు. దానివల్ల ఓబేదెదోము ఇల్లంతా ఆశీర్వదించబడిందని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు మీరు ఆశీర్వదించబడాలని ఆశపడుతున్నారు కదా, ఈరోజు మీరు విడుదల పొందాలని ఆశపడుతున్నారు, జీవితంలో జయం చూడాలని ఆశపడుతున్నారు. అయితే ఏం చేయాలో తెలుసా? మీరు అప్పుల నుండి విడుదల పొందాలన్నా, ఆర్థికంగా ఎదగాలన్నా, ఆధ్యాత్మికంగా ఎదగాలన్నా, మానసికంగా, శారీరకంగా అన్ని విషయాల్లో, వ్యాపారంలో, ఉద్యోగంలో, ఇంట బయట, సంఘంలో, సమాజంలో మీరు చేసే ప్రతి పనిలో సఫలం అవ్వాలి, ఎదగాలి అని మీరు ఆశపడుతున్నట్లయితే దానంతటికి ఒకటే, మీరు ఉదయాన్నే లేచి దేవుని స్తుతించడం. ఉదయము అంటే మనం లేచినప్పుడే ఉదయం కాదు, మనం లేచినప్పుడు మొదటి గంట కాదు, ఉదయాన్నే మొదటి గంట దేవునికి ఇవ్వాలి. ఉదయాన్నే లేవడం వల్ల 3 ముఖ్యమైన ఫలితాలు మనం పొందుకోగలుగుతాం. మొదటిది, స్పిరిచువల్గా మనం బలం పొందుకోగలుగుతాం, ఎంతో ఆధ్యాత్మికంగా ఎదగలుగుతాం. దేవుని ఉదయాన్నే లేచి స్తుతించడం వలన మనం ఆయన పరిశుద్ధాత్మ శక్తితో నింపబడతాం. అందుకే మనం ప్రతిరోజు ఉదయం లేచిన వెంటనే అడగాలి, ఈ దినమంతటికి కావలసిన నీ ఆత్మ నింపుదలనివ్వు, ఈ దినమంతటికి కావలసిన శక్తినివ్వు, బలాన్నివ్వు, ఈ రోజంతటికి కావలసిన ఆలోచననివ్వు, ఎటువంటివి ఎదురైనా వాటిని జయించే శక్తినివ్వు అని మనం ఉదయం లేచినప్పుడు మనం అడిగినట్లయితే ఉదయం అంతటికి కావలసినదంతా మనం పొందుకుంటాం. ఇశ్రాయేల్ ప్రజలు చూడండి, ఉదయాన్ని లేచిన వారికే మన్నా దొరికింది. అది మన్నా కురిపించబడే సమయం, నీకు కావలసిన ఆశీర్వాదాలు కుమ్మరించబడే సమయం, నీకు కావలసిన ఆలోచనలను అనుగ్రహించబడే సమయం. ఆ సమయంలో మనం నిద్రపోయి తర్వాత మనం లేచినప్పుడే ఉదయం అని ఆ గంట గడిపితే మన్నా ఎక్కడుంటుంది? ఎండ రాగానే కరిగిపోయేది. మన జీవితంలో కూడా అంతే. రెండవదిగా మనం మన సమస్యలపై జయాన్ని పొందుకోగలుగుతాం. ఉదయాన్నే లేచి దేవుని స్తుతిస్తున్నప్పుడు దేవుడు మన ప్రతి సమస్యని, అది చిన్నదే కానీ అది పెద్దదే కానీ, వాటన్నింటిని దేవుడు విజయాలుగా మారుస్తాడు. ప్రతి సమస్యను సాక్ష్యంగా మారుస్తాడు. మనం ఆయన సన్నిధిలో ఉదయాన్నే లేచి స్తుతిస్తున్నప్పుడు స్తుతి మనలో విశ్వాసాన్ని పుట్టిస్తుంది. దేవుడు ఎంత గొప్పవాడో మనకు అప్పుడు అర్థమవుతుంది. అందువల్ల మన సమస్యలు చాలా చిన్నగా అనిపిస్తాయి. చూడండి, ఎరికో గోడలు కూలడానికి వారు ఏం చేశారు? బాంబులను ఉపయోగించలేదు, వారి దగ్గర ఉన్న గొడ్డలను ఉపయోగించలేదు, వారి దగ్గర ఉన్న ఆయుధాలను ఏమి ఉపయోగించలేదు. కేవలం వారి నోటిని ఉపయోగించి స్తుతితో ఆ యొక్క జయాన్ని వారు చూడగలిగారు.
ఈరోజు మీరు కూడా ఉదయాన్నే లేచి స్తుతించినట్లయితే మీ జీవితంలో ఉన్న ఎరుకో గోడల లాంటి సమస్యలు కూడా కుప్పకూలిపోతాయి. మూడోదిగా మనం చూసినట్లయితే దైవిక నడిపింపును పొందుకోగలుగుతాం. ఒకే సమయానికి దేవుని వెదకడం వల్ల ఆయనతో మనకు అన్యోన్యత పెరుగుతుంది. ఆయనతో సహవాసం పెరుగుతుంది. చూడండి, మనకు ఎవరైతే సమీపంగా ఉంటారో ఫ్రెండ్సే కానీ, బంధువులే కానీ, మనతో ఎవరు ఎక్కువగా సమీపంగా ఉంటారో వారికి మనం అన్నీ షేర్ చేసుకుంటాం. అదే దూరంగా ఉన్న వాళ్ళతో మనం ఏమైనా షేర్ చేసుకుంటామా? మనం ఏమైనా పంచుకుంటామా? మన బాధలు కానీ, సంతోషాలు కానీ, ఓటములు కానీ, విజయాలు కానీ ఏమైనా పంచుకుంటామా? ఎవరైతే మనకు సమీపంగా ఉంటారో వారికి ఎక్కువగా మనం పంచుకుంటూ ఉంటాం. దేవుడు కూడా అంతే. మనం ప్రతిరోజు ఆయనతో సహవాసం చేస్తూ ఉన్నప్పుడు దేవుడు మనకు తన స్వరాన్ని వినిపింపజేస్తాడు. దేవుడు తనను తాను మనకు కనబరుచుకుంటాడు. దేవుడు మనకు ఆలోచనలను ఇస్తాడు. ఆయన మన కొరకు కలిగి ఉన్న ప్రణాళికలను మనకు చూపిస్తాడు. కాబట్టి ఈరోజు ఒక తీర్మానం తీసుకుందామా? ఏది ఏమైనా సరే ప్రతిరోజు నేను ఉదయాన్నే లేస్తాను, ఒకే సమయానికి ఆయనను స్తుతించడానికి నేను సమయం గడుపుతాను అని ఒక తీర్మానం తీసుకుందామా? అలా చేయడం వల్ల మన జీవితంలో ఉన్న అనారోగ్యమే కానీ, పేదరికమే కానీ, గొడవలే కానీ, కుటుంబ సమస్యలే కానీ, కలహాలే కానీ, అది ఏ సమస్య అయినా సరే తప్పకుండా తొలగిపోతాయి. ఒకరోజు గడిపి రెండో రోజు మానేసి, మూడో రోజు మర్చిపోయి, నాలుగో రోజు మరలా ప్రయత్నించి, ఐదో రోజు మరలా ఎంతో స్ట్రగుల్గా ఫీల్ అయ్యి, ఏడో రోజు వదిలేసి, ఇలా కాదు. ప్రతిరోజు మొదటి రోజు చేస్తే చాలా ఎగ్జైట్గా ఉంటుంది. రెండో రోజు కూడా అంతే ఎగ్జైట్మెంట్తో లేవాలి, అంతే ఆశతో లేవాలి, అంతే ఆసక్తితో లేవాలి. అలారం పెట్టుకోవాలి. ఎర్లీగా లేవాలి అంటే ఎర్లీగా పడుకోవాలి. మనం ఈ లోకంలో డబ్బు సంపాదించడానికి ఎంతో ప్రయాసపడతాం. మన శక్తి అంతా ఉపయోగిస్తాం, సమయం అంతా ఇచ్చేస్తాం. ఒక వ్యక్తిని సంతోషపెట్టడానికి మనం వారికి ఏ గిఫ్ట్స్ ఇష్టమో కనుక్కొని మరి అది ఇవ్వడానికి ఇష్టపడతాం కదా. మరి దేవుని సంతోషపెట్టడానికి మనం ఏం చేస్తున్నాం? దేవుడు మనకి ఎన్నో ఇస్తున్నాడు కదా. దేవునికి తిరిగి మనమేమి ఇస్తున్నాం? ఎంత సమయం ఆయనతో గడుపుతున్నాం? ఆయనను సంతోషపెట్టడానికి మనం ఎంత ప్రయాసపడుతున్నాం? దేవుడు సంతోషించేది మన స్తుతిని బట్టి, మనం ఇచ్చే సమయాన్ని బట్టి. ఒక వ్యక్తికి ఎంత గౌరవిస్తున్నామో, ఎంత ప్రేమిస్తున్నామో ఎలా తెలియజేయబడుతుందో తెలుసా? మనం పెట్టే సమయాన్ని బట్టి. మనం ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తే వారితో ఎక్కువగా ఉండడానికి ఇష్టపడతాం. ఈరోజు ఒక తీర్మానం తీసుకుందాం. ఎక్కువ సమయం నీతో గడుపుతానయ్యా, ఉదయాన్నే లేస్తానయ్యా, ఉదయాన్నే నా మొదటి గంట నీకు ఇస్తానయ్యా, ఉదయాన్నే నిన్ను వెతుకుతానయ్యా. ఆయనను ప్రేమించి వారిని ఆయన ఆస్తికర్తలుగా చేస్తాడు. ఆయనను వెతుకువారు, జాగ్రత్తగా వెతుకువారికి ఆయన కనబరుచుకుంటాడు అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఆయనను ఉదయాన్నే లేచి స్తుతించడానికి దేవుడు మనకు కృపనిచ్చి నడిపించునుగాక. ఆమేన్.